హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ ఎవ్రీవన్ ఈజ్ ఫైన్. నా పేరు పావని. వెల్కమ్ టు అందమైన ప్రేమలి యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో ఒక స్క్రీన్ షాట్ అయితే యాడ్ చేస్తాను, అది కంప్లీట్గా చదవండి. హెల్త్ ఇష్యూ అయినా సరే వంటగది నుండి స్టార్ట్ అవుతుంది. వంటగదిలో మనం చేసే వంటలు బట్టి, మనం తినే ఫుడ్ బట్టి, మనం వాడే యూటిలైజెస్ బట్టి అన్నీ కూడా మన హెల్త్ కన్సిడరేషన్లోకి వస్తాయి. ఇప్పుడు నేను ఎక్కువగా వింటుంది ఏంటంటే క్యాన్సర్ రావడానికి చాలా రీజన్స్ ఉంటాయి, బట్ వన్ ఆఫ్ ద రీజన్ ప్లాస్టిక్. సో మనం ప్లాస్టిక్ ఎంత ఎక్కువ ప్లాస్టిక్స్ వాడడం మూలన కూడా మనకి క్యాన్సర్ అనేది వస్తూ ఉంటుంది అనేసి సర్వేస్ కానీ చాలా ఇన్ఫర్మేషన్ సోర్స్ అయితే చెప్తున్నాయి. బట్ నాకైతే క్యాన్సర్ గురించి పెద్ద ఐడియా లేదు. కాకపోతే దాని యొక్క అంటే వేటి వల్ల వస్తుంది అవన్నీ నేను తెలుసుకున్నాను. సో అవన్నీ నెమ్మదిగా మానేయడానికి ట్రై చేస్తున్నాను. సో అందులోనే భాగంగా ఈరోజు అయితే ఈ వీడియో షూట్ చేస్తాను అనమాట. సో ఫస్ట్ నేనేమనుకుంటున్నానంటే మా వంటగదిలో ఉన్న ప్లాస్టిక్ మొత్తాన్ని సార్ట్ అవుట్ చేయాలి అనుకుంటున్నాను. సో ఫస్ట్ సార్ట్ అవుట్ చేయాలి, తర్వాత వాటికి రీప్లేస్మెంట్ గురించి ఆలోచించాలి అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే ఏమేమి ఉన్నాయో ఏంటనేది వంటగదిలో చూద్దాము. సో యాక్చువల్గా చెప్పాలంటే నేను 4 years బ్యాకే నేను రియలైజ్ అయ్యాను, అంటే ప్లాస్టిక్స్ యూస్ చేయకూడదని. మేము ఇంట్లోకి 2020లో వచ్చాము. వచ్చినప్పుడే నేను అన్నీ కూడా స్టెయిన్లెస్ స్టీల్ యూటిలైజెస్ అవే కొనుక్కున్నాను. అంటే ప్లాస్టిక్ యూస్ చేయకూడదని నాకు మినిమం అప్పుడు అవేర్నెస్ నాకు ఉంది. సో అందుకని నేను ఏమి యూజ్ చేయలేదు, ఏమి కొనుక్కోలేదు కూడా. బట్ ఇక్కడికి వచ్చాక అనుకోకుండా వంటగదిలోకి ప్లాస్టిక్ సామాన్లు వచ్చినాయి. కొన్ని పాత ఉన్నాయి, కొన్ని వచ్చాయి. ఇప్పుడైతే ఏమనుకున్నానంటే మొత్తం అన్నీ ఏమేమి ఉన్నాయో అవన్నీ తీసేసి అసలు ఫస్ట్ ఏమేమి ఉన్నాయో చూద్దాము, ఆ తర్వాత వాటిని ఏం చేయాలని ఆలోచించవచ్చు అనేసి వీడియో అయితే షూట్ చేస్తున్నాను. సో ఇదే మా బుల్లి కిచెన్, చాలామందికి తెలుసు. ఇదే మా కిచెన్. ఇప్పుడు ఇందులో ఏంటంటే ప్లాస్టిక్ అయితే బాగానే ఉన్నాయి, బట్ ఇందులో ఏంటేంటి ఉన్నాయో అనేసి నేనైతే ఇప్పుడు సార్ట్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఎక్కడ నుంచి స్టార్ట్ చేద్దామో చూద్దాం. సో ఫస్ట్ అయితే ఈ ప్లేస్ నుంచి స్టార్ట్ చేస్తాను. అయితే ఇదిగోండి ఇది. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకునే ప్లేట్ ప్లాస్టిక్. ఫస్ట్ అయితే ఇది. బ్యాక్లో అయితే ఇంకా ప్లాస్టిక్ ఏమీ లేదు, ఓన్లీ గ్లాస్ ఐటమ్స్. సో ఇలాంటి గ్లాస్ ఐటమ్స్ ఇవి డ్రంక్ అండ్ మంకీని ఎప్పుడో ఇవి అప్పుడు వెళ్ళే వాళ్ళని రీసెంట్గా పెట్టిన కొత్తలోని నేను అసలు ఏం ఫీల్ కాకుండా తాగేసి ఈ సీసాలు అయితే తీసుకొచ్చి చక్కగా తోముకొని వీటిలోని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను అనమాట. సో అది జస్ట్ ఇవన్నీ అయితే ఇంకా పింగాణి ఐటమ్స్, ఇంక ఇందులో ప్లాస్టిక్ లేదు. నెక్స్ట్ ఇందులో మాత్రం చాలా ప్లాస్టిక్ ఉన్నది చూడండి. సో ఫస్ట్ ఇవి మసాలా సామాన్లు ఒకటి. నెక్స్ట్ గ్రీన్ టీ పౌడర్, మా హస్బెండ్ కొనుక్కున్నారు ఎప్పుడు. బియ్యం కూడా ప్లాస్టిక్లో వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇది ఎండు చేపలు అవి. సాల్ట్, ఇదేంటంటే వెజిటేబుల్స్ అవి క్లీన్ చేయడానికి సాల్ట్. ఇప్పుడైతే ఈ ర్యాక్ అంతా ప్లాస్టిక్ ఫ్రీ చేసాను. మొత్తం ఇవన్నీ ఓన్లీ స్టీల్ అండ్ గ్లాస్ ఐటమ్స్ మాత్రమే ఉన్నాయి ఇక్కడ. మొత్తం అన్ని అయితే తీసాను. సో ఇప్పుడు నేను తీసిన ప్లాస్టిక్ ఐటమ్స్ ఇదిగోండి, ఇవన్నీ ఆ ర్యాక్ లోంచి తీసినవి. సో ఇప్పుడు ఇవన్నీ డైనింగ్ టేబుల్ మీదకి షిఫ్ట్ చేస్తాను. సో షిఫ్ట్ చేసి మొత్తం అసలు మా ఇంట్లో ఎంత ప్లాస్టిక్ ఉన్నది ఏంటి అనేది అయితే చూపిస్తాను. సో ఇదిగోండి, ఇదంతా ఈ ర్యాక్ నుంచి తీసింది. కంప్లీట్ ఈ ర్యాక్ లో ఉన్న ప్లాస్టిక్. సో ఇది నాది కాదు, తనిది, లేహా కాదు తనిది. నెక్స్ట్ సో ఇది నా లంచ్ బాక్స్, స్టీల్ ప్లాస్టిక్ మొత్తం పక్కన పెడతాను. ప్లాస్టిక్ సో ఈ 2 డబ్బాలు కూడా ప్లాస్టిక్వే. నెక్స్ట్ దిస్ వన్ ఆల్సో ప్లాస్టిక్. దిస్ వన్ ఇది మిక్సీ జార్. సో ఇది లోపల స్టీల్ ఉంది, సో నో ప్రాబ్లం.
పిండి వేసాను డబ్బాలో. సో ఇప్పుడు ఇది కూడా ప్లాస్టిక్. సో ఇవన్నీ ఇక్కడ ఉంది, ఇవన్నీ తీసాను ఇప్పుడు. సో నెక్స్ట్ ఇవన్నీ మనము టేబుల్ మీదకి షిఫ్ట్ చేద్దాం. ఈ కట్టర్ ఇది చాలా బాగా యూస్ అవుతుంది, చాలా ఫాస్ట్గా చాప్ చేసుకోవచ్చు దేనికైతే. సో ఇది కొని 10 years అయింది. ఇప్పుడైతే దీన్ని వద్దనుకుంటున్నాను, ఎందుకంటే ప్లాస్టిక్ చాపింగ్ బోర్డ్స్ యూస్ చేయడం అంత మంచిది కాదు. సో ఇప్పుడు ఈ ర్యాక్స్లో ఏం ప్లాస్టిక్ ఉందో సార్ట్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఇది ఉంది కదా, ఇది మిక్సీ జార్ మీద క్యాప్. సో నో నీడ్ టు సార్ట్ అవుట్. సో నెక్స్ట్ ఇది పర్లేదు, ఇది స్టీల్ అంటే ఇది ప్లాస్టిక్ కాదు. నెక్స్ట్ ఇది మిక్సీది, దిస్ వన్. నెక్స్ట్ స్పూన్. నెక్స్ట్ ప్లేట్స్. సో అవిను ఇవి మనమేమి సార్ట్ అవుట్ చేయవలసిన లేదు, మనం యూజ్ చేసేది స్టీలే కాబట్టి. సో ఇంక ఇందులో ఉన్నవన్నీ స్టీల్ ఐటమ్స్. ఇత్తడి గరిటెలు స్టీల్వి, నెక్స్ట్ పింగానివి ఇలాంటివే ఉన్నాయన్నమాట. సో ఇంకా ఈ ర్యాక్లో మొత్తం క్లియర్ చేస్తాను. సో కంప్లీట్ అయిపోయింది ఈ ర్యాక్. ఆ ర్యాక్లోంచి తీసింది అయితే ఇది. నెక్స్ట్ ఇందులో మోస్ట్లీ ఏమి ఉండవు, బట్ ఒక్కటే ఉండదు. మీకు ఎక్కువ ఇత్తడి స్టీలే ఉంటుందండి ఇది. సో ఒకటి తీసాను. నెక్స్ట్ లాస్ట్ ర్యాక్, ఈ ర్యాక్లో కూడా ఏమీ లేవు. ఓకే, నెక్స్ట్ దిస్ వన్. ఇందులో ఏముందంటే డస్ట్బిన్ ఉంది. ఓ, సో ఇందులో ఓన్లీ డస్ట్బిన్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఒక డస్ట్బిన్ ఉంది. సో ప్రెసెంట్ ఇందులో చెత్త ఉంది కాబట్టి అది అక్కడ పెట్టేద్దాం. నెక్స్ట్ ఇది. నెక్స్ట్ ఈ ర్యాక్లో ఏమన్నా చూద్దామా. సో ఈ ర్యాక్లో ఓన్లీ ఇదే, ఈ 2 బాక్సెస్, 2 బాక్సెస్. సో 2 బాక్సెస్. మా పల్లీలు అక్కడ పడుతుంటే వేస్తున్నాను, అందరూ ఇప్పుడు పెట్టాను. సో నెక్స్ట్ అయితే ఇంకా కంప్లీట్, ఇంకా నాకు తెలిసి అందులో ఏం లేదు. సో అది ఇప్పుడు ఈ ర్యాక్స్ నుంచి తీసిన ప్లాస్టిక్ ఇదంతా ఇప్పుడు టేబుల్ మీదకి షిఫ్ట్ చేద్దాం ఒకసారి. సో ఇది మొత్తం మా కిచెన్లో నుంచి తీసుకొచ్చిన ప్లాస్టిక్ ఐటమ్స్ అయితే ఇవి. టోటల్ చూసారా ఎన్ని ఉన్నాయో. యాక్చువల్గా చెప్పాలంటే 4 years నుంచి నేను ప్లాస్టిక్ కొనడం మానేశాను. బట్ నేను మానేస్తేనే నా దగ్గర ఇన్ని వచ్చాయి అంటే ఇంకా మానలేని వారి పరిస్థితి ఇంకేంటో మరి నాకు తెలీదు. సో ఖచ్చితంగా అయితే ఇక నుంచి మనము ప్లాస్టిక్ ఐటమ్స్ కొనొద్దు. ఏదైనా సరే స్టీల్లో మ్యాక్సిమం అన్నీ ఉంటున్నాయి. సో స్టీల్ ఐటమ్స్ కొనుక్కొని, అసలు ఇంకా చెప్పాలంటే స్టీలే మెయింటెనెన్స్ ఫ్రీ, బాగుంటుంది కూడా. సో అది నేనైతే చెప్పాలనుకుంటున్నాను. మామూలుగా ప్లాస్టిక్ యూజ్ చేయొద్దని మనం చెప్పచ్చు, కాకపోతే ఏంటంటే చెప్పడం వేరు, చేసి చూపించడం వేరు కదా. సో అందుకనైతే నేను సగం అయితే చేశాను, సార్టింగ్ అయితే చేశాను. బట్ ఇందులో కొన్ని రీప్లేస్ చేయాలి. అలాగని కంప్లీట్గా రీప్లేస్ చేసేసే అంత బడ్జెట్ అయితే నా దగ్గర లేదు. ఇప్పుడు ఇన్ని ఐటమ్స్ని కొనాలి స్టీల్ అంటే కష్టం. సో నాకే కాదు కొంతమందికి అయితే కష్టంగానే ఉంటుంది, అందులో నేను ఒక్కదాన్ని. సో అందుకని చెప్పేసి నేను నెమ్మదిగా అయితే వీటిని రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను ఇంకా వీటిలన్నిటిని రీప్లేస్ చేసి ఒక్కొక్కటిగా పడేసాను అనుకోండి, దానివల్ల ఏంటైతే ఇంకా నా దగ్గర కిచెన్లో ప్లాస్టిక్ ఐటమ్స్ ఉండవు. సో మీరు కూడా అంటే నేనైతే ఇది ఫాలో అవుదాం అనుకుంటున్నాము. సో నాతో పాటు మీరు కూడా ఫాలో అయితే మంచిది. అది ఏంటి అంటే ఇక్కడ నుంచి ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కానీ ప్లాస్టిక్ బాక్సెస్ కానీ అసలు ఏమీ కొనద్దు. ఉన్న వాటిని స్టీల్తో రీప్లేస్ చేయడానికి ట్రై చేయండి. దానివల్ల అయితే యూజ్ అయితే ఉంటుంది ఖచ్చితంగా.
సో అది సో ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి, ఇందులో ఏవి కూడా నేను ఫుడ్ తినడానికి కానీ తాగడానికి కానీ యూజ్ చేయను, జస్ట్ ఇవన్నీ స్టోరేజ్ పర్పస్ యూజ్ చేస్తాను. సో ఇందులో అన్నీ కూడా ఓన్లీ వెజిటేబుల్స్ స్టోర్ చేసుకోవడానికి కానీ దేనికైనా వాటికే యూజ్ చేస్తాను అనమాట మ్యాక్సిమమ్. బట్ నేనైతే ఏవి అంటే తినడానికి వాటికి యూజ్ చేయను, వేడివేడివి కూడా అందులో పెట్టను, అండ్ మ్యాక్సిమం స్టీలే యూజ్ చేస్తాను. సో ఇంకొక విషయం ఏంటి అంటే ఇప్పుడు జూన్ నుంచి స్కూల్స్ స్టార్ట్ అవుతాయి కదా. సో స్కూల్ స్టార్ట్ అయ్యేటప్పుడు మాక్సిమం అందరూ మళ్ళీ కొన్ని అన్ని రీప్లేస్ చేస్తూ ఉంటారు. కొత్త వాటర్ బాటిల్స్ కానీ, కొత్త లంచ్ బాక్సెస్, కొత్త బ్యాగ్స్ ఇలాంటివన్నీ కొంటూ ఉంటారు పిల్లలకి. సో అందులోని మీకు చిన్న ఎగ్జాంపుల్ అయితే నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ వాటర్ బాటిల్ ఇది మిల్టన్ బాటిల్, స్టీల్ బాటిల్. అప్పట్లో 500 పెట్టి మా బాబు కొన్నాను, 500 ml బాటిల్. యూకేజీలో స్టార్టింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు నేను కొన్నాను. ఇప్పుడు మా బాబు 3rd స్టాండర్డ్, అప్పటి నుంచి ఎప్పుడు స్టీల్ బాటిల్సే యూజ్ చేస్తాను. ఎప్పుడు కూడా ప్లాస్టిక్ది ఎప్పుడైనా ఇన్కేస్ ఈ బాటిల్ స్కూల్లో వదిలేసినా మిస్ అయిపోయినప్పుడు ఎప్పుడైనా ఎమర్జెన్సీ టైంలోని పెడతాను అనమాట. సో అది అంతే. ఇప్పుడైతే అది కూడా లేదు, అసలు ప్లాస్టిక్ బాటిల్స్ లేవు, ఒకటి ఉంది టప్పర్వేర్, అది కూడా ఇప్పుడు పడేస్తాను. సో అప్పుడు నేను 500 పెట్టి కొన్నాను ఇది బాటిల్, 500 mlది. ఇప్పుడు మా పాప స్కూల్కి వెళ్తుంది, నెక్స్ట్ జూన్ నుంచి స్కూల్కి వెళ్ళిపోద్ది కదా. సో తనకి ఈ బాటిలే పెడతాను అనమాట. అంటే అది అప్పుడు నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ నాకు తెలిసి వాడు యూకేజీ ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్ 3 years 3 years తర్వాత కూడా నేను మళ్ళీ ఇది యూజ్ చేసుకోగలుగుతున్నాను. అదే ప్లాస్టిక్ బాటిల్ అయితే అన్ని ఇయర్స్ ఆ బాటిల్ యూజ్ చేయడం కూడా కరెక్ట్ కాదు కదా. సో అది నేనైతే చెప్పాలి అనుకుంటున్నాను. మనకి లైఫ్ లాంగ్ ఉండిపోతాయి. ఇదే ప్లాస్టిక్ తో కంపేర్ చేసుకుంటే స్టీల్ ఇనిషియల్ కాస్ట్ ఎక్కువే ఉండొచ్చు, మనకు ప్రైస్ అయితే ఎక్కువే ఉంటుంది. బట్ అది లైఫ్ లాంగ్ ఇంకా మనం యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. అదే ప్లాస్టిక్ కొన్ని ఇయర్స్ అయితే అసలు అది వాడటమే తప్ప ఇంతకాలం వాడటం అనేది కరెక్ట్ కాదు కదా. సో కాస్ట్ ఎక్కువైనా పర్లేదు. అయినా ఇప్పుడు స్టీల్ బాటిల్స్లో కూడా అంటే ఇదేంటంటే ప్లాస్టిక్ టైప్ కాబట్టి ఆ ప్రైస్ ఉంది. అంటే హాట్ వాటర్కైనా కోల్డ్ వాటర్కైనా యూజ్ అవుతుంది అని చెప్పి. బట్ నార్మల్ స్టీల్ బాటిల్స్ కూడా ఉన్నవి, అవి 200-300కే వచ్చేస్తాయి. సో మీరైతే ఇప్పుడు ప్రెసెంట్ మీ పిల్లలకి వాటర్ బాటిల్స్ అవన్నీ రీప్లేస్ చేయాలనుకుంటారు కదా, ఖచ్చితంగా మీరు కొనాల్సింది ఏంటంటే స్టీల్ కొనండి, అదే మంచిది. సో ఇప్పుడైతే ఇవన్నీ పడేద్దాం అనుకుంటున్నాను ఈ సామాన్లు. సో పడేయడం అంటే డస్ట్బిన్లో వేసేయడమే. సో వేసేసి నెక్స్ట్ వాటి అన్నిట్లో సామాన్లు ఉన్నాయి, అవన్నీ ఒక్కొక్కటిగా రీప్లేస్ చేస్తాను. సో అది అంటే అన్ని పడేసి వెంటనే కొత్త కొనుక్కోలేము కదా. సో అందుకని దానికంటూ కొంత టైం అనేది పడుతుంది అన్నమాట. సో నేను చెప్పాలనుకున్నది అయితే మీకు అర్థమై ఉంటుంది. ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.